ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలంలో నేడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో అప్పలరాజుగూడెం, బండివారిగూడెం, మక్కినవారిగూడెం, మర్రిగూడెం పంచాయతీల్లో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి అధికార పార్టీ చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, రైతుల కష్టాలను తెలుసుకుంటూ, గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు లేకపోవడం, త్రాగునీటి సమస్య, ఇళ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలన్నా, ఈ రాక్షస పాలన నుండి విముక్తి పొందాలన్నా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గుర్తు గాజు గ్లాసు, పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గుర్తు సైకిల్ గుర్తులను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడప నాగరాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులను, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. మన గ్లాస్ యాత్ర చంద్రబాబు నాయుడుకి వేసినట్టు రెండు పార్టీలు కలిసి ముగ్గురికి పెన్షన్ వస్తున్నాయా? మనోడు నగ్గితే చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక నిమిషం ఆగండి. జనసేన పార్టీ బీజేపీ ఇదిగోండి లైట్ కనబడుతుంది అంతే. చెప్పండి చెప్పండి. 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థి అనమాట. పార్టీ మనం ఎక్కించుకుందాం. ఏమంటాను మున్సిపాలిటీ చేయాలి. మనం చిన్నమ్మ